తెలంగాణపై మొంతా తుఫాన్ పంచె విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. అనేక జిల్లాల్లో వర్షానికి ఇల్లు చెట్లు నేలకూలాయి. హైదరాబాద్ జంట నారాలను వాన ముంచెత్తింది. రైల్వే స్టేషన్లోని కొన్ని రైళ్లు నిలిచిపోగా పలు రైళ్లను దారి మళ్లించారు. విద్యుత్ సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. తెలంగాణపై మొంతా తుఫాను పంచె విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఇక ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, మెంతో తుఫాన్ ప్రభావం మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. ఈ తుఫాన్ కారణంగా కూడా అనేక రకంగా పంట పొలాలు దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా పచ్చపిత్తులు, అదేవిధంగా వరి పండించే రైతులు మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రజెంట్ గా మనకున్న సమాచారం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురవడంతో ఆల్రెడీ చేతికొచ్చిన పంట పూర్తి స్థాయిలో నేలమట్టమైందని చెప్పేసి కూడా అన్నదాతలు వాపోతున్నారు. అదేవిధంగా కొన్ని చోట్లలో అంటే ముందస్తుగా నాటు వేసినటువంటి ప్రాంతాల్లో వరి ధాన్యం అనేది వచ్చిన తర్వాత వాటిని మొత్తం కూడా ఐకేపీ సెంటర్స్ లో తరలించారు. కాకపోతే ఐకేపీ సెంటర్స్ లో కానీ సొసైటీలో కానీ ఎక్కడ కూడా కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్ల ఆ యొక్క ఐకేపీ సెంటర్స్ కు చేర్చినటువంటి ధాన్యం మొత్తం పూర్తి స్థాయిలో తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో తమ యొక్క ధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పుడు కావాల్సిన ధర వస్తుందో రాదు అని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రము వాపుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా పత్తి రైతులు కూడా విస్తారంగా వచ్చినటువంటి వర్షాల వల్ల చేతికొచ్చిన పత్తి మొత్తం కూడా పూర్తి స్థాయిలో తడిసి ముద్ర కావడంతో మాత్రము ఆ యొక్క పత్తి అనేది రంగు మారింది. దీనివల్ల పత్తి కొనుగోళ్లు లేకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా పత్తి రైతులు కూడా వాపుతున్నారు. ఇదే సమయంలో కూడా పత్తికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం అధికారులు అదేవిధంగా ప్రభుత్వం చెప్పుకుంటూ వెళ్తుంది ఈ యొక్క పత్తి రైతులు కానీ అదేవిధంగా వరి ధాన్యం పండించిన రైతులు కానీ తప్పనిసరిగా ఆగుతాం, వాళ్ళకి అవసరం మద్దతు ధర చెల్లిస్తాము, అదేవిధంగా ఎక్కడ కూడా ఒక కింద కూడా ధాన్యం మిగలకుండా మేము కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకు సంబంధించి అధికారులు అయితే భరోసా ఇస్తున్నారు. కానీ అది మాత్రం వాస్తవ రూపంలో మాత్రం కనబడే పరిస్థితి లేదు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వస్తున్నటువంటి యొక్క వర్ష ప్రభావం వల్ల మాత్రం వరి పంట మాత్రం ఇప్పుడు ప్రజెంట్ గా చేతికి వచ్చిన పంట మొత్తం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది. దీంతో అన్నదాతలు మాత్రము ఇక మాకు ఈ సంవత్సరం మా పంటలు పూర్తి నష్టపోయాయి, మమ్మల్ని ఆదుకునే వారు ఎవరంటూ అంటూ కూడా వాళ్ళు కీలంగా వేడుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రజెంట్ చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజెంట్ వర్షం అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా నిన్న వచ్చినటువంటి ఈ యొక్క వర్షం వల్ల మాత్రము పంటలు మాత్రం పూర్తి స్థాయి నష్టపోయాయి. అదేవిధంగా చాలా చోట్ల కూడా కల్వర్ట్లు దెబ్బతిన్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీనివల్ల వాహనాల రాకపోకలు మాత్రం తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట, మిర్యాలగూడ మధ్య ఉన్నటువంటి భీమవరం కల్వర్ట్ వైపు మొత్తం మూసీవాగు ప్రవహిస్తుండటంతో మాత్రం భీమవరానికి సూర్యాపేటకు మిర్యాలగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భీమలింగం కట్ట వద్ద మొత్తం మూసి అనేది పొందుతుండటంతో మాత్రం బీబీ నగర్ అదేవిధంగా భువనగిరి మధ్య మొత్తం రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకొండ నియోజకవర్గంలో దేవరకొండకు డిండికి మధ్య ఉన్నటువంటి వాగులు పొంగిపోవడంతో మాత్రం అక్కడ కూడా వాహనాలకు సంబంధించిన రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి. సో ప్రమాదకరంగా ఈ యొక్క వాగులు పొంగిపోవడంతో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అక్కడ మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను వాగు దాటకుండా కూడా మాత్రం చేస్తున్నారు. అంటే బ్రిడ్జి పై కూడా వెళ్లకుండా చేస్తున్నట్టు పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ ప్రవాహం మాత్రం తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్ ప్రాంతంలో కూడా విస్తారమైనటువంటి వర్షం కురవడంతో ఆ మూసీ పర్వాలు తొక్కుతూ మూసీ ప్రాజెక్టు చేరుకున్న పరిస్థితి. ప్రజెంట్ గా చూస్తే మూసీ నదికి ప్రాజెక్టు సంబంధించేసి మూసీ ప్రాజెక్టు సంబంధించేసి మొత్తం కూడా 565 అడుగుల నీటి మట్టానికి ప్రజెంట్ గా 564 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. అదేవిధంగా 4.46 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ యొక్క మూసీ ప్రాజెక్టు ప్రజెంట్ గా 4.40 టీఎంసీల నీరు చేరుకుంది. అధికారులు 7 క్రస్ట్ గేట్లను ఎత్తివేసేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే ఎందుకంటే గంటకు కూడా మూసీ ప్రవాహం అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకా మరీ కొన్ని క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి కింద
ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళడం వీల్లేదని చెప్పేసి కూడా అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా అంటే భువనగిరి జిల్లాకు సంబంధించి హనుమంతరాబాద్, సూర్యాపేటకు సంబంధించి తేజ్ నందలాల్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలాని మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇలా త్రిపాఠి వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండేట్టు కూడా చేశారు. సో ఈ విధంగా అప్రమత్తంగా ఉన్నాము, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో మాత్రం ఈ వర్షం మాత్రం తీవ్రమైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలో చాలా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు అనేది ఇళ్లకు చేరడం మాత్రం ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేసిన పరిస్థితి. అధికార యంత్రంగా మాత్రం సమయానికి అక్కడికి చేరుకోకపోవడం వల్ల మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా దేవరకొండ పరిధిలో ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాల భవనాలు కూడా వరద నీరు అనేది చేరడంతో మాత్రం విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. తర్వాత చాలా నెమ్మదిగా కూడా అధికార యంత్రాంగం కలిసి కదిలి వచ్చేసి మాత్రం బయట తీసుకొచ్చారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకొని ఉన్నారో ఆ యొక్క ప్రజలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలను మాత్రం ప్రజలు ఏర్పాటు చేసేసి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం వర్షం మాత్రం లేకుండా ఉందని చెప్పవచ్చు. కాకపోతే అధికారులు మాత్రం చెప్తున్నారు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచనలు చేసిన పరిస్థితి ఉంది. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా? దానిని తడవకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పుల్లారావు, ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే మూసుగా నాగార్జున సాగర్ పై ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ముందస్తుగానే వరి నాట్లు వేసిన పరిస్థితి ఉంది. అందువల్ల వరి పంటలు కూడా చేతికొచ్చాయి. చాలా ప్రాంతాల్లో కూడా అంటే మిర్యాల కూడా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వరిని కూడా కోసిన పరిస్థితి ఉంది. ధాన్యం అనేది చేతికొచ్చింది కాబట్టి ఆ ధాన్యాన్ని మొత్తాన్ని కూడా ఐకేపీ సెంటర్స్ కు అదే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలకైతే రైతులే తరలించారు. కానీ ఇప్పటి వరకు కూడా కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వల్ల మాత్రం ఆ ధాన్యం మొత్తం కూడా తడిచి ముద్దైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఆ ధాన్య రాసులు మొత్తం కూడా వరద ప్రభావం కొన్ని కొట్టుకోబోతుంటే రైతులు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం ఉన్నారు. అదే విధంగా చాలా ప్రాంతాల్లో మాత్రం పంట అనేది చేతికి వచ్చింది. కాకపోతే భారీ వర్షాల వల్ల వచ్చినటువంటి ఈదురుగాల్లో ఉన్న మొత్తం కూడా పంట మొత్తం కూడా నేలమట్టమై పరిస్థితి ఉంది. సో ఈ సమయంలో మాత్రం అన్నదాతలు మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం ఉన్నారని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే చేతికి వచ్చిన పంటలు పూర్తి స్థాయిలో నష్టపోయాము, దీనివల్ల మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న భయం మాకు వెంటాడుతుంది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవడం చూస్తున్నారు. ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం వరి పంట మాత్రం తీవ్ర స్థాయిలో నష్టం వాటిందని చెప్పవచ్చు. అదేవిధంగా పత్తి పంట కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటింది. మొత్తంగా చూసినట్లయితే ఈ ధాన్యం పండించే రైతులు వరి పండించే రైతులు కానీ పత్తి రైతులు మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోయారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.